ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టీఎంపీవీ, ఎల్టీఎం, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ముతూట్ ఫైనాన్స్, వేదాంత, అదానీ పవర్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక మార్కెట్స్ పై తమ అనాలిసిస్ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గల్ఫ్ దేశాల్లో కనిపిస్తున్న యుద్ధ వాతావరణం మధ్యలో స్టాక్ మార్కెట్లన్నీ కూడా అన్ని దేశాలు దూసుకుపోతున్నట్లుగా అనిపిస్తున్నాయి. సో మన దేశంలో ఇన్వెస్టర్లు కూడా త్వరలో స్థిరత్వం ఏర్పడుతుందని భావించి షేర్లు కొనుక్కోవచ్చు అంటారా? ఖచ్చితంగా కొనుక్కోవాలండి. ఎందుకంటే ఇవి అన్ని కూడా యుద్ధ వాతావరణం కానీ అనిశ్చితి, ఈ అంత అతలాకుతలం అయిపోవడానికి బిజినెస్ అన్నిటికీ కారణం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం. అది మనుషులు క్రియేట్ చేసింది, మనుషులే అంతం కూడా చేయవలసింది. అందరూ అలసిపోయి ఊరికే పడిపోవడానికి రెడీగా ఉన్నారు. ఎవరికి ఓపిక లేదు. ఇరాన్కి యుద్ధానికి ఓపిక లేదు, అమెరికాకి లేదు, ఇజ్రాయెల్ మాత్రమే ఉంది. కానీ ఇజ్రాయెల్ దగ్గర కూడా అమెరికా సపోర్ట్ లేకపోతే ఉండదు. అందువల్ల ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఒక 10 రోజులకు, 4 రోజులకైనా యుద్ధం గ్యారంటీగా ఆగిపోక తప్పదు. లేకపోతే ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఏం లేవు. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ధైర్యంగా ఉండాలి, కొనుక్కోవడానికి ముందుకు రావాలి. అన్ని దేశాల్లో స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి అంటే అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది ఆల్రెడీ విస్తృతంగా కనపడుతుంది. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ట్రంప్ గారి దగ్గర ఓపిక లేదు, కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోలేదని, ఇలా రకరకాల కారణాల వల్ల ఎవరూ నిలబడలేని పరిస్థితి. అందరూ కలిపి కొంగి కుసించి నాశనం అయిపోదామా, లేక కొద్దో గొప్ప మర్యాద నిలుపుకుని, కొద్దో గొప్ప నిలబెట్టుకుని బయటపడదామా అని చూస్తున్నారు. అందువల్ల దిస్ ఇస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఎక్కడన్నా బాగా క్రైసిస్ పెరగాలి అంటే రష్యా, చైనా కనుక ఓపెన్ గా ఇరాన్ కి సపోర్ట్ వస్తే ప్రమాదం, కానీ అలా రానంత కాలం ప్రమాదం లేదు. బహుశా ప్రస్తుతం మనం ఈ మీటింగ్, మన ప్రోగ్రామ్ జరిగే సమయంలో ట్రంప్ ను జిన్పింగ్ కూడా మాట్లాడుతున్నారు. మోస్ట్లీ ఒక సొల్యూషన్ కాకపోయినా ఒక డైరెక్షన్ మాత్రం వచ్చే అవకాశం 2-3 రోజులు కూడా కనపడుతుంది. సో యుద్ధ భయం మాత్రం మనసులో పెట్టుకోవటం ఇన్వెస్టర్లకు మంచిది కానే కాదు. సరే, అయితే మార్చ్ క్వార్టర్ కి వచ్చిన రిజల్ట్స్ చూసి ఎన్ని కంపెనీలు మీరు చెప్పిన దాని ప్రకారం ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు? అవేంటో చెప్తారా? తప్పకుండా. ఎప్పుడు కూడా మార్కెట్ లో వచ్చినప్పుడు చూడవలసింది ఏంటంటే ఏ కంపెనీలు బాగున్నాయో చూడాలి. అంటే మనం 2 కారణాలు చూస్తాం ఎప్పుడు కూడా. అంటే ఏ కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత, అంటే మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాగున్నాయో చూడాలి. అందువల్ల నేను ఏం చేస్తానంటే అన్ని చూపించే బదులు ఒకసారి నా స్క్రీన్ షేర్ చేసి చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇందులో నేను ఏం చేస్తున్నానంటే మే 1 నుంచి, అంటే ఈ మధ్య కాలంలో ఏప్రిల్ నెలలో నేను అందుబాటులో లేకపోవడంతో ప్రోగ్రామ్ లో కూడా పెద్దగా చేయలేదు. అందువల్ల ఈ వచ్చిన షేర్లని చూసుకోవాలంటే ఒకసారి కనుక స్క్రీన్ చూసినట్టు ఇన్వెస్టర్లందరికీ అర్థమవుతుంది. దాదాపు 23 కంపెనీలు. అవి ఏమిటి? మార్కెట్ లో కొద్ది గొప్ప పేరున్నవి, అంటే 10,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు. నెట్ ప్రాఫిట్ కనీసం 1% పెరిగి ఈ రోజుకి కూడా వాటికి ఉండవలసినటువంటి ఫెయిర్ వాల్యూతో పోలిస్తే 30% లో డిస్కౌంట్ అవుతున్న కంపెనీలు ఏంటి అని చూస్తే రకరకాల ఇండస్ట్రీ నుంచి దాదాపు 23 కంపెనీలు వచ్చినాయి. అన్ని చదవకపోయినా ఒకసారి స్క్రీన్ మీద ఉన్న డేటా చెప్తాను. యాక్మే సోలార్ హోల్డింగ్స్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ప్రైవేట్ స్పెషాలిటీ కెమికల్స్, కోఫోర్జ్, శోభా లిమిటెడ్, చోళమండలం ఫైనాన్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, వీగార్డ్ ఇండస్ట్రీస్, ఇలా చాలా ఉన్నాయి. స్క్రీన్ మీద కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న కంపెనీల్లో చూస్తే కనుక పెరగడానికి అవకాశం ఉన్నాయి. ఎంతెంత పెరగడానికి అవకాశం ఉన్నాయో కూడా చూపించడం జరిగింది. అందువల్ల ఇన్వెస్టర్లు రేపు ఒక 3 నెలలు అయిపోయిన తర్వాత అరే అప్పుడు అవకాశం మిస్ అయిపోయాను అనుకుంటే మీకు మీరే నిందించుకోవాలి. అవకాశం ఉందని అందరం భావిస్తున్నాం, అన్ని దేశాలు భావిస్తున్నాయి, కానీ నేను మాత్రం భావించను అంటే మీ ఒక్కరికే నష్టం. బాగానే ఉందండి, మీరు చెప్పిన మాట వింటాను, అన్ని దేశాలతో పాటు నేను నడుస్తాను, ఏం కొనుక్కోవాలి చెప్పండి అని చెప్తే కూడా కొనుక్కోకపోతే కూడా మీరే మిస్ అవుతారు దగ్గర మిగతా వాళ్ళు మిస్ అవ్వరు. అందువల్ల మార్కెట్ గురించి భయాలు వదిలిపెట్టి ఖచ్చితంగా ముందుకు నడవలసిన పరిస్థితి. అందులో ఈ కంపెనీలు అన్ని కూడా కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయని చెప్పచ్చు. ఓకే సార్, కాలర్ ఉన్నారు సార్, కరీంనగర్ నుంచి కిషన్ గారు. హలో అండి. హలో మేడం, నమస్కారం అండి ప్రసాద్ గారు. నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను, లాంగ్ లో ఉంచుకోవాలా, ఎగ్జిట్ కావాలా? ఇంకొకటి ఎంఆర్ఎఫ్ ఇంటర్నేషనల్, ఇంకోటి ఒకటి చెప్తున్నారు. ఎంఆర్ఎఫ్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? కేసీ ఇంటర్నేషనల్ గురించి చూద్దాం. ముందు కేసీ ఇంటర్నేషనల్ లో ఇంకా డిసెంబర్ రిజల్ట్స్ తప్పితే మార్చ్ రిజల్ట్స్ ఇంకా రాలా. కాకపోతే మీరు చెప్పిన దాని ప్రకారం మీరు లాభంలో ఉన్నాను అన్నారు. జనరల్ గా ఏమొస్తుంటే అందరూ అర్థం ఏమనుకుంటుందంటే అమ్ముకోవచ్చా, లాభం బుక్ చేసుకోవచ్చా అంటున్నారు.
మార్కెట్ బాగుంటుంది అనుకున్నప్పుడు పెరుగుదల ఉన్న కంపెనీలు, గ్రోత్ ఉన్న కంపెనీలు, మనకి తెలిసి నెగిటివ్ గా ఏమీ లేని కంపెనీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఆ ఉన్న మార్కెట్ లో ఉన్న ధర ఫెయిర్ ప్రైస్ దాదాపుగా ఫుల్ ప్రైస్ వచ్చేసింది అనుకుంటే. ఇప్పుడే స్క్రీన్ మీద డేటా ఇస్తున్నాను చూడండి. ఇందులో డేటా అంతా బాగుంది, మార్జిన్స్ కూడా బ్రహ్మాండంగా 2.84 దగ్గర ఉన్నాయి. అందులో కనుక మీరు చూస్తే ఇప్పటికీ కూడా ఇంకా 51.99% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇది డిసెంబర్ రిజల్ట్స్ ప్రకారం. ఇన్ని రోజులు ఎలాగో వెయిట్ చేశారు, మార్చ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నిర్ణయించుకుంటే బాగుంటుంది. అందువల్ల అమ్మవలసిన అవసరం లేదు, అమ్మవలసిన ఆలోచన కూడా చేయకూడని కంపెనీల్లో ఒకటిగా చెప్పవలసింది కేఈసీ. ఎంఆర్ఎఫ్ గురించి అడిగారు. ఎంఆర్ఎఫ్ గురించి ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే వాళ్ళు పేరునేమో స్ప్లిట్ చేయరు. అంటే మీలాగానో ఇంకా కొంతమందికి ఎవరికైనా చిన్న చిన్న ఇన్వెస్టర్లకు కూడా అందుబాటులో ఉండే రకంగా చేయకుండా షేర్ వాల్యూ ఎప్పుడు 1,66,000 అట్లా ఉంచుతున్నారు. అందువలన ఎక్కువ మంది కొనుక్కోరు. కొనుక్కునేటువంటి వాళ్ళు తక్కువ, ఉంచుకున్న వాళ్ళు తక్కువ, ఎక్కువ మంది లాంగ్ టర్మ్ కోసం పెట్టుకుంటూ ఉంటారు. అందువలన ఈ కంపెనీ మంచిది కాదా అంటే మంచిది, గ్రోత్ లో ఉంది. ఇక్కడి నుంచి కూడా ఇంకా 30% పెరగడానికి ఛాన్స్ ఉంది. కానీ ఈ కంపెనీ కన్నా టైప్ కంపెనీలో అయినా మిగతా కంపెనీ కొనుక్కుంటే మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే 1,66,000 కొనుక్కునే వాళ్ళు పర్సెంటేజ్ బాగా తగ్గిపోతారు. కాబట్టి వాళ్ళు త్వరపడి ఎక్కువ రేట్లో బ్రహ్మాండంగా కొనుక్కుని వెళ్ళిపోయి ఎక్సైట్మెంట్ లో ఉండరు. అందువలన ఎంఆర్ఎఫ్ కొనుక్కోవటానికి నా ఉద్దేశం ప్రకారం అన్ని రకాల పారామీటర్స్ స్టాటిస్టికల్ గా బాగున్నా కూడా ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించుకుని బేరీజ్ చేస్తూనే కొనుక్కోవాలి తప్పితే తొందరపడకూడదని నా ఉద్దేశం. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు నెల్లూరు నుంచి కృష్ణారెడ్డి గారు. హలో అండి. నమస్తే సార్. ప్రెసెంట్ లో ఎనర్జీ స్టాక్, జ్యువెలరీ స్టాక్ ఒకటి చెప్పండి సార్. ఏదండి? జ్యువెలరీ స్టాక్, ఎనర్జీ స్టాక్ ఒక్కో దాంట్లో ఒకటి చెప్పండి సార్ కొనేదానికి. అంటే మిమ్మల్ని యాక్చువల్ గా కాంట్రేరియన్ అంటారు. అంటే దేశం అంతా తగలబడుతున్నా కానీ ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లోనే కొనుక్కుందామని, అంటే అందరి ధోరణికి భిన్నంగా చేయడానికి. ఎనర్జీ స్టాక్ అంటేనేమో దేశంతో పాటు సమానంగా అందరూ కొనుక్కుంటా మంచిగా కొనుక్కుంటాను అడిగారు, మంచి మాట. ఇంకోటి జ్యువెలరీ స్టాక్స్ లో అన్నారు. ఇక్కడ మీకు కావాల్సిన జ్యువెలరీలో కొనాలి అంటే ప్రస్తుతం ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు దృష్ట్యా అందరూ కూడా విపరీతంగా అమ్మేస్తారన్న ఉద్దేశంతో ఎవ్వరూ కూడా జ్యువెలరీ స్టాక్స్ వెళ్ళడానికి భయపడుతున్నారు. అటువంటి సమయంలో మీరు ధైర్యం చేస్తున్నారు అంటే కొద్దిగా ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు మీరు చూడాల్సింది ఏంటంటే మే 1 నుంచి వచ్చిన రిజల్ట్స్ అన్ని చూస్తున్నాను. ఒకవేళ మీకోసం April 9 నుంచి కూడా వచ్చిన రిజల్ట్స్ చూస్తే ఆ జ్యువెలరీ స్టాక్ లో నాకు తెలిసి అయితే ఓన్లీ ఒకటే ఉందండి, కళ్యాణ్ జ్యువెలర్స్ ఒకటే. అది కూడా ఇప్పుడు రేటు తగ్గొచ్చింది కాబట్టి ఇప్పుడు చూస్తే దాదాపు 32% గ్రోత్ లో ఉంది. సో మీరు కొనుక్కోవాలనుకుంటే బాగా తగ్గింది కాబట్టి ఇప్పటికైనా సరే కళ్యాణ్ జ్యువెలర్స్ ఒకటే కొనుక్కోవచ్చు. రెండోది ఎనర్జీ అన్నారు, పవర్ జనరేషన్ వీటిలో అనమాట. పవర్ జనరేషన్ వీటిలో ఉండే కంపెనీలు చూడాలంటే ఎక్కువ ఉంటాయండి. కానీ అందులో కూడా ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూస్తే ప్రస్తుతానికి ఉన్న వాటిల్లో 78.64% గ్యాప్ ఉన్న కేపీ ఎనర్జీ ఒకటి ఉంది. కానీ మార్కెట్ క్యాప్ మరీ చిన్నది. అది కొనుక్కునే కన్నా కొద్దిగా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కొనుక్కోవడం మంచిదని నా ఉద్దేశం అండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి. హలో అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ ప్రజెంట్ రేట్ లో లెమన్ ట్రీ ద్రోణాచార్య తీసుకోవచ్చండి. లెమన్ ట్రీ ఇంకోటి ఏదన్నారండి? ద్రోణాచార్య. నాకు రెండో కంపెనీ సరిగ్గా అర్థం కాదు. లెమన్ ట్రీ చూద్దామండి ముందు. లెమన్ ట్రీ కొనుక్కోవచ్చా అంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఎందుకు అంటే ఆ కంపెనీ గ్రోత్ లో ఉందో లేదో చూడటానికి వీలుగా మనం మీకు డేటా ప్రజెంట్ చేస్తాం స్క్రీన్ మీద. ఒక్క నిమిషంలో ఉపయోగపడుతుంది. ఈ హోటల్స్ ఇండస్ట్రీకి అంతటికీ కూడా రైజింగ్ ఎఫ్లుయెన్స్ ఉన్నప్పుడు బాగుంటుందండి. ఈ మధ్యలో బాగా పెరిగిన తర్వాత కొద్దిగా తగ్గిన మాట వాస్తవమైనా కానీ ఇప్పటికీ కూడా దాదాపుగా 53% వరకు గ్యాప్ ఉంది. ఎందుకు 111 రూపీస్ ఉంటే ఒకసారి మార్జిన్స్ చూడండి. ఇప్పుడు 17, 18 అలా ఉంది. దాదాపుగా 20.5 వరకు లాస్ట్ టైం వెళ్ళినా కొద్దిగా తగ్గినా కూడా 20.51 నుంచి 19.9 వరకు వచ్చింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ వస్తే హైయెస్ట్ ఉంది. అందువల్ల ఈ కంపెనీ గురించి కంగారు పడాల్సింది ఏమీ లేదు. మేము ఆల్రెడీ చాలా మందికి చెప్పడం జరిగింది, కొనుక్కోవడం జరిగింది, ఇంకా ఉంచుకుంటున్నారు, ఇంకా ఉంచుకోవాలి కూడా. ఎందుకు మన లెక్క ప్రకారం మార్చ్ రిజల్ట్స్ ఇంకా రాలేదు కాదు కాబట్టి మార్చ్ రిజల్ట్స్ బాగాలేకపోతేనే అమ్మాలని ఆలోచన చేయాలి. కానీ ప్రస్తుతం డిసెంబర్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే ఇంకా 171 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. మార్కెట్ బాగాలేదు కాబట్టి కొద్ది రోజులు తగ్గి ఉండొచ్చు. కానీ దాని కంపెనీకి దాని యొక్క ఒరిజినల్ వాల్యూ చూస్తే 171. అందువల్ల అమ్మవలసిన అవసరం లేనే లేదు. రెండో కంపెనీ ఇంకొకసారి చెప్తారా సార్? ద్రోణాచార్య అన్నట్టున్నారు సార్. తిరిగిట్లేదు మనకు, వదిలేద్దాం. సార్ అయితే యుద్ధ వాతావరణ నేపథ్యంలో డిఫెన్స్ సెక్టార్ లో మీ అంచనా ప్రకారం భారతదేశంలోని ఏ కంపెనీలు ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉన్నాయి సార్? ఇప్పుడు ఏ కంపెనీలు ఉన్నాయని చెప్తే కనుక ఒక డిఫెన్స్ ఒకటేమో యుద్ధ వాతావరణం ప్రపంచం అంతా ఉంది కాబట్టి అది గ్యారంటీ బాగుండాలి. అందులో బాగా పెర్ఫార్మెన్స్ చేసే కంపెనీలు ఐడెంటిఫై చేసుకోవాలి. దాంతో పాటు ఇంకోటి కూడా స్టీల్, సిమెంట్ కూడా మనం అట్రాక్టివ్ గా చూడొచ్చండి. ఎందుకంటే
ఎప్పుడైనా సరే కంట్రీల్లో కనుక కొద్ది గొప్ప వాతావరణం గ్లోబలైజేషన్ నుంచి లోకలైజేషన్ అంటే ప్రస్తుతం ప్రతి దేశం ఏముంటుంది మన మోడీ గారు చెప్పినట్లుగా మీకు అవసరమైన వస్తువుల్ని చౌకలో ఉన్నాయి కాబట్టి ఇంపోర్ట్ చేసుకునే బదులు ఇండియాలో వస్తువులు కొనండి అంటున్నారు. అంటే లోకలైజేషన్, ఆ గ్లోబలైజేషన్ విరుద్ధమైన భావన. అలా కనుక జరిగితే ప్రస్తుతం బాగుపడే ఇండస్ట్రీలు ఏంటంటే ఇండియాలో గ్రోత్ ఆపకుండా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూనే ఉంది కాబట్టి సిమెంట్, స్టీల్ కూడా పెరుగుతాయి. అన్ని ఇంకా మిగతా పెరగవని కాదు. ఈ రెండు ఇండస్ట్రీల గురించి కూడా కవర్ చేస్తుంటే ఒక్క డిఫెన్స్ బదులుగా నేను స్క్రీన్ మీద ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మూడు ఇండస్ట్రీలు సిమెంట్, డిఫెన్స్, స్టీల్ మూడు ఇండస్ట్రీల్లో కలిపి ఈ రోజున మన ఇండస్ట్రీలకి కొనుక్కోవడానికి అనువుగా ఉన్న కంపెనీల్లో చిన్న కంపెనీలైనా పర్వాలేదు, అంటే 2,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్నా కూడా పర్వాలేదు అని చూపించమని అడిగితే ఇలా లిస్ట్ కనపడుతుంది. ఒకసారి మీ స్క్రీన్ మీద చూసినట్లయితే తెలుగు వారికి చెందినటువంటి సాగర్ సిమెంట్స్ కూడా ఇప్పుడు దాదాపుగా 31% పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది. రెయిన్ ఇండస్ట్రీస్ కూడా తెలుగు వారిదే. తర్వాత బిర్లా కార్పొరేషన్, బిర్లా గ్రూప్ కు సంబంధించింది. తర్వాత డిఫెన్స్ లోకి వస్తే పరోస్ డిఫెన్స్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్, అలాగే మెజగాన్ షిప్ బిల్డింగ్, ఇవన్నీ కూడా 30 to 50% దాకా పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి. అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 40% ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది ఇవాళ రోజు నుంచి, ఇవాళ ప్రైస్ నుంచి. అలాగే కిర్లోస్కర్ ఫెర్రస్, శ్యామ్ మెటాలిక్స్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, జిందాల్ స్టెయిన్లెస్, లాయిడ్స్ మెటల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ కూడా ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉన్న కంపెనీలు. ఒక జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒకటే మాత్రం ఒక్క రోజు ఆగగలిగితే ఆగండి. ఎందుకంటే ఇవాళే రిజల్ట్స్ వచ్చాయి, నిన్న రిజల్ట్స్ వచ్చాయి. అవి ఇంకా మేము అనలైజ్ చేయడానికి వీలు కాలేదు కాబట్టి బహుశా ఇది పాత డేటా చూపిస్తా ఉండవచ్చు. అది తప్ప మిగిలిన కంపెనీలన్నీ కూడా దాదాపుగా ఎక్కువ అయిపోయిన కంపెనీలే కాబట్టి ధైర్యంగా కొనుక్కోవచ్చు. నా అంచనా ప్రకారం జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా వచ్చే ఉంటుంది. ఐఎమ్ నాట్ వెరీ షూర్, ఈ ప్రోగ్రామ్ మధ్యలో చూడటానికి వీలు కాదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. ఓకే సార్, కాలర్ ఉన్నారు నెక్స్ట్ వైజాగ్ నుంచి అపర్ణ గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. 3 స్టాక్స్ ఉన్నాయి సార్. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పెడిలైట్, ఏంజిల్ వన్. ఇది ఏ ప్రైస్ వరకు ఉంచుకోవచ్చు సార్? ఒరాకిల్ ఫైనాన్షియల్ అర్థమైందమ్మా నాకు మీరు చెప్పింది. మిగతాది ఇంకోటి ఏంటన్నారు? పెడిలైట్, ఇంకోటి క్వాలిటీ పవర్. క్వాలిటీ Okay. పవర్ ఒకటి. పిడిలైట్ అందులో ఉంది, పిడిఐ. అవును సార్, పెడిలైట్. ఓకే సార్. ఇప్పుడు ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూస్తేనేమో ఇప్పుడు ఉంచుకోవాలంటే మీ దగ్గర షేర్స్ ఉన్నాయన్నారు కాబట్టి గ్యారంటీగా ఉంచుకోవాలమ్మా. ఎందుకంటే సాఫ్ట్వేర్ కి అంతకు ముందు క్లాడ్, యాంథ్రోపిక్ నుంచి కోడ్లు వచ్చినప్పుడు అంత విపరీతంగా దెబ్బలు తగిలిన తర్వాత నిలదొక్కుని ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా మళ్ళీ రికవర్ అవుతున్నాయి. దానికి మనం ఎన్నోసార్లుగా చెప్పుకుంటూ వచ్చాం. వీళ్ళందరి దగ్గర క్యాష్ రిజర్వ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ వచ్చిన ఎక్స్ట్రా ఏఐ అంతా మన దేశంలో కూడా మన కంపెనీలో కూడా అందుబాటులోకి వస్తుంది. మన మిగతా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఎంజాయ్ చేయగలరు అడ్వాంటేజెస్ అని చెప్తూ వచ్చాం. ఎందుకంటే ఖర్చులు తగ్గించుకుంటారు, ఎంప్లాయీస్ తగ్గిస్తారు కాబట్టి కూడా డెఫినేషన్, డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అంచనాలో చూసినట్లయితే ఇది మార్చి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా చూస్తే మార్జిన్స్ చూడండి, ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తున్నాను. 34.4%. అంటే ఇన్ని భయాల మధ్యన మార్చ్ క్వార్టర్ కి చూసినట్లయితే 34.4% వరకు మార్జిన్లు పెరగటం. మనకు వచ్చిన యాంథ్రోపిక్ అంతా లాస్ట్ ఇయర్ లో ఒకసారి డిసెంబర్ లో వచ్చింది. ఇప్పుడు చూస్తేనేమో మార్జిన్లు పెంచుకుంటారు. అంటే 3 నెలల్లో ఏం ఇంపాక్ట్ పడలేదు. అందువలన ఈ కంపెనీ బాగా పెరిగి వచ్చింది. ఎంతో దాదాపుగా 6,500 నుంచి ఇప్పుడు దాదాపుగా 10,000 దగ్గరికి, ఇప్పుడు 9,000 రేంజ్ లో ఉంది. అయినా కానీ ఇంకా 11,540 రూపాయల వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల ఈ కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవలసిన అవసరం లేనే లేదు, ఉన్నది కాబట్టి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కొనడానికి మాత్రం అంతగా చూపించకూడదు. దానికి కారణం ఏంటంటే మా అంచనా ప్రకారం, మా అప్రోచ్ ప్రకారం మంచి కంపెనీ కొనాలి. అది కూడా కనీసం ఫెయిర్ వాల్యూకి 30% తక్కువలో ఉంటే కొనాలి. ఇది 26% ఉంది కాబట్టి కొనడానికి పనికిరాదు అని చెప్తున్నాను. పీడిలైట్ ఇండస్ట్రీస్ చూస్తే ఇది కూడా గ్రోత్ లో ఉంది, ఇది మంచి కంపెనీనే. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ కోలోకి వస్తుంది చూడండి. మార్జిన్స్ చూస్తే హైయెస్ట్ మార్జిన్స్ ఉన్నాయి. మన మార్క్స్ రిజల్ట్స్ లో చూస్తే 16.92%, ఎప్పుడు లేని మార్జిన్. స్క్రీన్ మీద డేటా కనపడుతుంది మీకు. అక్కడ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ చూస్తే కూడా 2,470, సేల్స్ పెరగటం. ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ 1,480 అయితే మా అంచనా ప్రకారం 1,840 వరకు పెరగాలి. అంటే ఇంకా 24% పెరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది కూడా మీరు నిర్బంధంగా ఉంచుకోవాలి, కానీ కంగారు పడక్కర్లేదు. ఇంకా టైం ఉంది కానీ మీరు ఒక మూడో కంపెనీ చెప్పేది కూడా చెప్తే ఒకసారి చూద్దాం. క్వాలిటీ పవర్ సార్. క్వాలిటీ పవర్ కూడా చూద్దామా. క్వాలిటీ పవర్ కాదు, ఇది కొత్త కంపెనీ, ఈ మధ్యలో వచ్చిన కంపెనీ. ఎక్కువగా ధైర్యం చేయకూడదు. పైగా దాంట్లో గ్రోత్ కూడా లేదు చూడండి. ఎందుకు గ్రోత్ లేదు అని అంటే నాకు ఆ కంపెనీ ఇష్టం లేదు, కొత్తదని కాదు. మీరు డేటా చూస్తే కనుక ఈ కంపెనీకి 25/12 నాటికి, అంటే లాస్ట్ డిసెంబర్ నాటికి చూస్తే మార్జిన్స్ చూస్తేనేమో 21.38 ఉంటే ఇప్పుడు మార్జిన్స్ తగ్గి 19.19. ఎప్పుడైనా తగ్గిన మార్జిన్లు 10% కన్నా ఎక్కువ తగ్గినట్లయితే అది గ్రోత్ లో లేదు అంటాం. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే
కంపెనీ కొనాలి అనుకుంటే ఆ కంపెనీ గ్రోత్ లో ఉండాలి, ఆ తరువాత చౌకలో ఉండాలి. ఈ కంపెనీకి గ్రోత్ లో ఉందో లేదా అని చూస్తే గ్రోత్ లో లేదు కాబట్టి చౌకలో ఉన్నా కొనకూడదు, ఎక్కువలో ఉన్నా కొనకూడదు, ఊరికే ఇచ్చినా కూడా తీసుకోకూడదు. ఎందుకంటే మన పోర్ట్ఫోలియోలో ఎటువంటి కంపెనీలు యాడ్ చేసుకోవడం మొదలు పెడితే కొన్ని రోజుల తర్వాత మన పోర్ట్ఫోలియో మొత్తం కలిపి నీరసపడుతుంటుంది, మార్కెట్ అనేది పెరుగుతుంటుంది. అలా జరగకూడదు అంటే మేక్ ష్యూర్ బోత్ ద కండిషన్స్ ఆర్ మెట్. గ్రోత్ లో ఉన్న కంపెనీ అయితేనే ఆలోచిద్దాం, అప్పుడు 30% కన్నా తక్కువ ఉంటే కొందాం. అలాగే కాకుండా ఎక్కువలో ఉందనుకోండి మన దగ్గర ఉంటే ఉంచుకుందాం కానీ లేకపోతే మాత్రం కొనకుండా ఉండటం రీటైల్ ఇన్వెస్టర్స్ కి లాంగ్ రన్ లో క్యాపిటల్ వెల్త్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి భాస్కర్ గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎంసెక్స్ ఈ రోజు తీసుకొచ్చా ఒకటి బ్యాంక్ లో స్టేట్ బ్యాంక్, యూకో బ్యాంక్ ఉంది కదండి, రేట్ చెప్తారు సార్. వైజాగ్ నుంచి చాలా స్పీడ్ గా చెప్పేస్తారు, కొద్దిగా స్లో చెప్తారు. టీసీఎస్ అని అడిగింది ముందు సార్. భాస్కర్ గారు ఒకసారి డీటెయిల్ గా చెప్పండి, మీ వాయిస్ క్లియర్ గా లేదు. ఎంసెక్స్ మల్టీ కమోడిటీ రేట్లు ఇంకోటి బ్యాంకులో ఏ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, మేము బ్యాంకులన్నీ చూపిస్తానండి కాబట్టి మీరే అందులో ఏదో అనుకునే అవకాశం ఉంటుంది. ఒక్క నిమిషం ఒకటి ముందు ఎంసీఎక్స్ చూద్దాం. ఎంసీఎక్స్ చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ లో ఆ బిజినెస్ కి ఏమాత్రం లోటు లేని కంపెనీ. మనం ఎన్నోసార్లుగా కొనుక్కోమని చెప్పడం, కొనుక్కోవడం చాలా జరిగినాయి. ఆ కంపెనీ ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంది. మార్చ్ రిజల్ట్స్ వచ్చినాక మార్జిన్స్ కూడా పెరిగాయి. అంటే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ లో కొద్దిగా అతలాకుతలం కనబడుతుందో ఈ స్పెక్యులేటర్స్ చేసేవాళ్ళు, గ్యాంబ్లింగ్ ఇన్సెంట్ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎంసీఎక్స్ లోకి వెళ్ళి కమోడిటీస్ లో చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. పైగా ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే ఇప్పుడు మార్కెట్ లో కమోడిటీస్ అన్ని విపరీతంగా వాలటాలిటీ, బంగారం చూసినా, సిల్వర్ చూసినా, అన్ని జింక్ చూసినా అన్ని కొన్ని ఏమో విపరీతం ప్రైస్ లో ఉన్నాయి, కొన్ని బాగా పెరిగి పడిపోయినాయి. ఇలా రకరకాలుగా జరుగుతుంది. రెట్టించిన వాల్యూమ్ జరుగుతున్న సమయంలో అందులో కేంద్రీకృతమైన ఎక్స్చేంజ్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ కి లాభాలు విపరీతంగా వస్తాయి. అందుకే చూస్తే లాభాలు ఎప్పుడు లేనంతగా 1300 కోట్లు వచ్చింది ఇప్పుడు మార్చి క్వార్టర్ రిజల్ట్స్ కి. అందువల్ల ఇప్పటికీ కూడా గ్రోత్ గా ఉన్న కంపెనీ ఉంటే ఉంచుకోవాలి. ఈ కంపెనీ కూడా ఇంతకు ముందు ఎవరో మేడం అడిగితే చెప్పినట్లుగానే మంచి కంపెనీయే, కానీ గ్రోత్ ఉందా అని లేదా అని చూస్తుంటే ఇక్కడ గ్రోత్ ఉన్నా కానీ ఇక్కడ నుంచి పెరగడానికి ఇంకా 25% ఛాన్స్ ఉంది. కాబట్టి ఫ్రెష్ పర్చేస్ వద్ద ఉపయోగం ఉండదు, కానీ ఇది మాత్రం గ్యారంటీగా ఇక్కడితో మాత్రం ఉంచుకోవచ్చు అనమాట. తర్వాత మీరు బ్యాంకింగ్ గురించి అడిగారండి, మీకోసం బ్యాంకింగ్ సెక్టర్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్ పెడుతున్నాను. అందులో నేను ఏం చేశానంటే ఎన్ని కంపెనీలు బాగున్నాయి అని చెప్పాను. నా సలహా చెప్పేది ఏంటంటే రెండు గ్రోత్ లో ఉన్న కంపెనీలే గ్రీన్ కలర్ లో వస్తాయి చూడండి ఇక్కడ గ్యాప్ అనే దానిలో. ఆ గ్యాప్ లో ఏది కొనుక్కోవాలి అంటే నేనేమో తెలివైనాన్ని కాదు, మీకన్నా ముందు చూపు ఎక్కువ ఉన్నాను కాదు. ఉన్న కంపెనీ అన్నింటిలో గ్యాప్ అన్నిటికన్నా ఏది ఎక్కువ ఉంటే అది కనుక మార్కెట్ క్యాప్ తక్కువ కనుక కాకుండా ఉంటే, అంటే నాకు సూటబుల్ మార్కెట్ క్యాప్ పెద్ద కంపెనీ అనుకుంటే కొంటాం. ఆ అంచనా ప్రకారం చూస్తే మార్కెట్ క్యాప్, క్యాపిటల్ స్టెబిలిటీ ఉండాలి సార్ నాకు అనుకుంటేనేమో యూనియన్ బ్యాంక్ తో మొదలు పెట్టాలి. అలా కాకుండా మార్కెట్ క్యాప్ పర్వాలేదండి, నేను చిన్న ఇన్వెస్టర్ని, నేను కొనే మొత్తానికి అంత ఆలోచన అవసరం లేదు అనుకుంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కొనాలి, ఎందుకంటే 68%. ఇంకా చాలా ఉన్నాయి చూడండి, బ్యాంకులు మొత్తం కూడా చూపించాను మీకోసం. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా, ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇలా అన్ని బ్యాంకుల్లో కూడా బాగానే ఉన్నాయి. అన్ని బ్యాంకులు కూడా పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా కూడా రేట్లు తగ్గాయి. అది మనకి కలిసి వచ్చిన అవకాశమే కానీ బెదిరించవలసిన అవసరం కానీ బెదిరిపోవాల్సినటువంటి అవసరం కానీ లేని ఇండస్ట్రీ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. కాబట్టి ధైర్యంగా ఈ కంపెనీలో మీకు ఏదైనా కొనుక్కుంటే నా లెక్క ప్రకారం డోకా ఉండవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ వివికే ప్రసాద్ గారు మార్కెట్స్ మీద అనాలిసిస్ అందించినందుకు. థ్యాంక్ యూ. ఇక ఇది వాల్టి ఏబిఎన్ బిజినెస్. కీప్ వాచ్.